ప్రభు అయిన యేసు నామంన మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇది మన కంటిన్యూస్ వాక్య ధ్యానము. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు వ్యాజ్యము అంటే వాదము అంటే ఇతరులతో మనకు ఏ విషయంలోనైనా గొడవ అనేది ఉంటే ఆ విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలో మొదటి 8 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రేమ స్వరూపి అయిన యేసు ప్రభువు నిన్ను వలె నీ పొరుగువారినందరినీ ప్రేమించమని మనకు బోధించాడు కదా. మరలాంటప్పుడు మనకు ఇతరులతో వ్యాజ్యం ఎందుకు వస్తుంది? నిజంగా క్రీస్తును వెంబడించేవారు ఇతరులతో వ్యాజ్యానికి వెళ్ళరు. అయితే ఇతరులు మన జోలికి రావచ్చు. 7వ వచనం చదువుకుందాం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? ఇతరులతో మనస్పర్ధలు కలిగి ఉండడం దేవుడు మనలో ఉండకూడని స్వభావంగా చూస్తూ ఉన్నాడు. అయితే మనం ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చా? మనం ఇతరులను జడ్జ్ చేయవచ్చా? వారితో ఫైట్ చేయవచ్చా? అంటే దేవుని పరిశుద్ధ వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. క్రీస్తు యేసు చేత రక్షించబడి పాపము నుండి విమోచింపబడిన వారు పరిశుద్ధులు. వారికి దేవాది దేవుడు తోటి మనుషులను తీర్పు తీర్చడానికి మాత్రమే కాదు, రక్షించబడిన పరిశుద్ధులు దేవదూతలకు సహా తీర్పు తీర్చగలరు. ఆ అధికారం నిశ్చయంగా తండ్రి అయిన దేవుని చేత మనకు ఇవ్వబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అయితే మనం ఇతరులను జడ్జ్ చేసేటప్పుడు ఆ ప్రజలు దేవుని ప్రేమకు దూరమయ్యే విధంగా, వారి హృదయాలను గాయపరిచే విధంగా మన తీర్పులు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే యేసు ప్రభువు నీ కొరకు ఏ విధంగా తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టాడో, ఏ పక్షపాతం లేకుండా అదే ప్రేమతో నువ్వు తీర్పు తీర్చే ఆ వ్యక్తి కోసం కూడా తన ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన వారి కొరకు కూడా తన నిరీక్షణ కలిగి ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు కాబట్టే ఆదిమ సంఘం నుండి విశ్వాసులు సమస్త భూప్రజలకు ఈ లోకమంతటికీ వారు తీర్పు తీర్చే నిమిత్తము మంచి అయినా చెడైనా చేయగల శక్తిమంతులై ఉన్నప్పటికీ కూడా వారు తమకు కలిగే హింసలలో, నిందలలో, వారిని చంపుతూ ఉన్నప్పుడు కూడా వారు సహనాన్ని కోల్పోలేదు. తమ వలన జనులకు మేలు తప్ప కీడు ఏమాత్రము కూడా కలగకుండా వారు జాగ్రత్త పడ్డారు. అవసరమైతే తమ ప్రాణాలను సంతోషంగా వారు అర్పించారు. అయితే అటువంటి పరిశుద్ధుల రక్తమును, ఆ రక్తము చిందించిన వారందరి తలలపై ఆ దోషము వారి తలలపై నిలిచి ఉండి వారిని శిక్షకు పాత్రులుగా మారుస్తూ ఉంది. 7వ వచనం నుండి రాయబడిన మాటలలో విశ్వాసులకు మధ్య వ్యాజ్యం ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక విశ్వాసి అయిన వాడిలో అన్యాయము ఉంటే, వాడిలో కొన్ని పాపములు నిలిచి ఉంటే వాడు దేవుడి రాజ్యానికి ఎంత మాత్రము వారసుడు కాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటా పాపములు అంటే 9, 10 వచనాలు చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే నేను విశ్వాసినని, సేవకుడినని చెప్పుకునేవాడు ఎవడైనా సరే ఈ పాపములలో ఒక్కటి కలిగి ఉన్నా కూడా వాడు పరలోకానికి ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళడు.
ఈ పాపములేమి చెయ్యని పరిశుద్ధులకే దేవుడు సమస్తమంతటిపై దేవదూతలపై కూడా తీర్పు తీర్చే అధికారాన్ని వాడడానికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొన బడనొల్లను. ఈ మాట ఎంతో జ్ఞానయుక్తమైన మాట. ఈ వాక్యాన్ని గనక మనము చదివి అర్థం చేసుకొని ఈ వాక్యానికి నిజంగా లోబడితే అన్నీ చేయడానికి మనకి ఫ్రీడమ్ ఉన్నా కూడా వాటిలో ఏది కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. దేనికి కూడా నువ్వు అఫెక్ట్ అవ్వవు. ఎలా అయితే యేసు ప్రభువు శాంతంగా ఉండగలిగాడో అలా మనం కూడా నిశ్చలంగా ఉండగలుగుతాము. ఎలా అయితే శిష్యులు, అపొస్తలులు, క్రీస్తు కొరకైన హతసాక్షులు చివరి వరకు తమ మాదిరిని విడిచిపెట్టలేదో అలా ఉండడం మనకు కూడా అసాధ్యమేమీ కాదు. అయితే అది పూర్తిగా మన చాయిస్. అయితే మన నిర్ణయంతో మనం ప్రపంచమంతటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నిత్యుడైన మన తండ్రి ప్రేమ, క్రీస్తు యేసుని సన్నిధి తోడు, పరిశుద్ధాత్మని సహవాసము మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండునుగాక. ఆమేన్.